దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఈరోజు మనం ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఓంకార్ గారిని కలవబోతున్నాము. మీడియా న్యూస్ రూపొందించిన దేవతామూర్తుల క్యాలెండర్ ఆవిష్కరించారు. అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించినప్పుడు వచ్చే శక్తి ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. అది చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే నేను కరెక్ట్గా వెళ్ళిన టెంపుల్స్ అవి. నేను వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను, యాదాద్రి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా. అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం లాగా ఉంటుంది ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా. మీరు చుట్టుపక్కల జనం మర్చిపోండి, బట్ మీరు మీ అంతటా కనుక నిజంగా మీరు ఒక ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్తో మీరు కనుక టెంపుల్కి వెళ్తే మీ గురించి మీకు తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ టెంపుల్స్లో. ఆ టెంపుల్ అని కాదు, ఏ టెంపుల్ అయినా సరే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అది చాలా మంచి అనుభూతి. అది యాదాద్రి గొప్పతనం చాలా బాగుంది. నేను 10-11 ఏళ్ళ క్రితం 14 ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు, రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ చేంజ్ నేను కలర్లో చూశాను. నేను ఐ కుడ్ సీ దట్. ఇంకా ఉండాలనిపిస్తుంది అక్కడి నుంచి. నాకు రాబోద్ది కాదనమాట. బేసిక్గా ఎప్పుడైతే ఎలాగైతే తిరుపతిలో ఉందో అదే ఫీలింగ్ నాకు ఇక్కడ కూడా ఉంది. ఎంతసేపు అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, తొందరగా రావడానికి వీలనిపించదు. నాకు ఆ అనుభూతి ఉంది. నాకు అదేనండి, ఆ దర్శనం చాలా పాజిటివ్గా ఉంటుంది. చెప్పే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్ టోటల్లీ. అది మాటల్లో చెప్పలేని వైబ్రేషన్. అది లోపల మనకి కలిగే అనుభూతి. అది ఆ దర్శనం అక్కడే ఉండి చేసుకోవాలనిపిస్తుంది. అవకాశం ఉండదు కాబట్టి ఎనీవేస్, బట్ ఉన్నంతలో దొరికిన సమయంలో ఆ పాజిటివ్ ఎనర్జీ మనం మెయింటైన్ చేసుకుంటూ మంచిగా నమస్కారం చేసుకుని బయటికి రావాలి. వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ చూసి కూడా నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళ పైన అవుతుందండి. బట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను స్వయంగా వెళ్ళాను, ఒక ఈవినింగ్ రోజు వెళ్ళాను. ఆ టైంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా గొప్ప అనుభూతిగా అనిపించింది. నేను చెప్పినట్టు నాకు ప్రతి టెంపుల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అది కూడా అక్కడ ఫీల్ అయ్యాను. నేను ఆ అమ్మవారి ఆశీస్సులు నాకు ఉన్నాయనుకునే నేను ఇప్పుడు దాకా ఇంతవరకు నడుచుకుని వచ్చాను. తిరుపతి వెళ్ళాను, నేను శ్రీశైలం వెళ్ళాను, శ్రీకాళహస్తి వెళ్ళాను, నేను అటు కాశీ కూడా వెళ్ళానండి, కలకత్తా కాళికామాత టెంపుల్ కూడా వెళ్ళాను. అంటే ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే ఇది మా నాన్నగారి నుంచి నాకు వచ్చిందండి. ఆయన కూడా చాలా దైవభక్తి. అంత కష్టపడుతుంటా ఇటు టెంపుల్స్ వెళ్తుంటా ఆయన దైవభక్తి. బహుశా అది ఆయన నుంచి వచ్చినేమో, ఎందుకంటే నేను ఆయనతో పాటు వెళ్ళేవాడిని. కానీ ప్రతి టెంపుల్ వెళ్ళినప్పుడల్లా మనకి ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. అది మన మంచిగా చేస్తుంది అనుకున్న ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ గ్రోత్ బహుశా అవన్నీ వాళ్ళ ఆశీర్వాదాలు అనుకోవచ్చు, తల్లిదండ్రుల దీవులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి, కుటుంబ సహకారం, ఇవన్నీ కలుపుకునే ఇదంతా వచ్చిందండి.